హల్లెలూయా. పునరుద్ధానుడనా యేసయ్యా, పునరుద్ధానుడనా యేసయ్యా, మరణము గెలసి బ్రతికించితివి నన్ను, మరణము గెలసి బ్రతికించితివి నన్ను, స్తుతిపాడుసు నిన్ గణపరచుసు, ఆరాధించద నీలో జీవించుసు, స్తుతిపాడుసు నిన్ను గణపరచుసు, ఆరాధించద నీలో జీవించుసు. పునరుద్ధానుడనా యేసయ్యా, నీ కృపచేతనే నాకు ఈ రక్షణ భాగ్యము కలిగిందని, నీ కృపచేతనే నాకు ఈ రక్షణ భాగ్యము కలిగిందని పాడనా, ఊపిరి నాలో ఉన్నంత వరకు నా విమోచకుడవు నీవేనని, రక్షణానందం నీ ద్వారా కలిగిందని, నా విమోచకుడవు నీవేనని, రక్షణానందం నీ ద్వారా కలిగిందని, స్తుతిపాడుసు నిన్ను గణపరచుసు, ఆరాధించద నీలో జీవించుసు, స్తుతిపాడుసు నిన్ను గణపరచుసు, ఆరాధించుద నీలో జీవించుసు. ఆదివారం ఇంకాను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియు పెందలకడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూశాను. మగ్దలేని మరియా ఆదివారం పెందలకాడ వచ్చిందంట. వచ్చి సమాధి మీద వద్ద ఉన్న ఆ రాయి, సమాధి రాయి తీయబడుట ఉండుట చూసింది. తీసి ఉందన్నమాట, చూసిందన్నమాట. ఆదివారం పెందలకాడ లేచి ఇంకా చీకటి ఉన్నాం కానీ సమాధి తోటకు వెళ్ళిందంట. మరియా ఆడ మనిషి. మనం మగవాళ్ళు వెళ్తున్నామా? అసలు అక్కడ దాకా ఎందుకు? 9ంటికి పాడుతుందంటే వెళ్ళకపోతాం. 10ంటికి వస్తున్నారు, 9ంటికంటే. ఆ చర్చికి అంటే అసలు వెనకని చేస్తున్నారు కానీ ముందాడికి ఎత్తలా. వెనకని చేసే వాళ్ళకి చేసే కార్యాలు చేస్తాడు అసలు ఇవ్వమంటే. ఇప్పుడు నీకు ఆసక్తి, అది ఆసక్తి ఉండాలి కదా నీకు. దేవుడి సన్నిధికి వెళ్ళాలంటే అమ్మో నా దేవుడు పడతాడని భయం ఉండాలి. టయానికి వెళ్ళాలి, టయానికి మోకరించాలి, ప్రార్థన చేయాలి అని నీకు తొందర ఉండాలి, ఆసక్తి కలిగి ఉండాలి. నా యజమానుడు పనికి వెళ్తాం అనుకో, ఆ పని టయానికి వెళ్ళిపోతే యజమానుడు పెట్టుకుంటాడా? పెట్టుకోడు కదా. యజమానికి అయితే అదే తొందరగా వెళ్ళిపోతాం. ఇదంటే ఏంటి? అశ్రద్ధ. డబ్బులు రావాలి నీ అనే. ఈ డబ్బులు కాదు, నీ ఆరోగ్యమే కాపాడుతున్నాడు దేవుడు. అది నీకు తెలుతులా. ఆయన గణపరిచిపోతే నీకు ఆరోగ్యం ఎలాస్తాడా? ఆరోగ్యం వాళ్ళంటే ఆయన్ని గణపరుచుకుంటూ ఉండాలి. ఆయనేమో కూతి కాతికి దేవుడి సన్నిధి అంటే నిర్లక్ష్యం. డబ్బులు వచ్చే పని అయితే శ్రద్ధగా ఉంటుంది. శ్రద్ధగా పనులు, దేవుడి పనులు కూడా శ్రద్ధగా చేయాలి. అలాంటి జీవితం మనకి కలిగి ఉండాలి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రాయి తీయబడి ఉండుట చూశాను కనుక ఆమె పరిగెత్తుకుని సీమోను పేతురు వద్దకు వెళ్ళి, యేసు ప్రేమించిన మరి ఒక శిశుని వద్దకు నువ్వు వచ్చి, ప్రభువుని సమాధిలో నుండి ఎత్తుకుని పోయిరి, ఆయనని ఎక్కడ ఉంచిరో తెలియదు, ఎరుకనని చెప్పింది. సమాధిలో నుంచి ఎత్తుకుపోయారో యమలో, ఆయన ఎక్కడ ఉంచారో నాకు తెలియదు నాకు అంటుంది అని చెప్పింది మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పేతురును
ఆ శిష్యుడును బయలుదేరి సమాధి వద్దకు వచ్చిరి. పేతురును ఆ శిష్యుడు అంటే యేసై ప్రేమించిన శిష్యుడు ఇద్దరు పైదెళ్ళి సమాధి వద్దకు వచ్చారన్నమాట. వారిద్దరు కూడి పరిగెత్తుకుని వస్తుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తుకుని ముందుగా సమాధి వద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండుట చూశాను. నారబట్టలు పడి ఉండుట చూశాడంట ఆ శిష్యుడు. అంతేకాని లోపలికి వెళ్ళదన్నమాట. వంగి చూశాడు, నారబట్టలు పడి ఉండుట చూశాను, కానీ అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతటి సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండుటయు ఆయన తల రుమాలు నారబట్టల వద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టి పెట్టి ఉండుట చూశాను. రుమాలేమో ఏరే సాటు ఉందంట, నారబట్టలు ఒక సాటు ఉన్నాయంట. అట్లా ఉంటే ఆ బట్టలో పేతురు చూశాడంట. అప్పుడు మొదట సమాధి వద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూసి నమ్మాడంట. ఆయన మృతుల్లో నుండి లేచుట అగత్యమని లేఖనము వారి కనుగ్రహింపరైరి అంటే సమాధిని 3వ దినాన్ని తిరిగి లెగుస్తానని యేసయ్య చెప్పాడు. బతుకున్నది ఇప్పుడు మనిషి కుమారుని పట్టుకుంటారో, మనిషి కుమారుడు సిలువేయబడి దెబ్బలు తిని సిలువేయబడి అన్నీ జరిగి సమాధి చేయబడతాడా, 3వ దినాన్ని లెగుస్తాడా అని కూడా చెప్పాడన్నమాట. చెబితే ఆ మాట శిష్యులు మర్చిపోయారన్నమాట. అలాగే దేవుడి కార్యాలు మనం మర్చిపోతాం. అనవసరమైనయేమో గుర్తుంచుకుంటాం, అవసరమైనయేమో మర్చిపోతాం అన్నమాట. అట్లా మర్చిపోయే జీవితం ఉండకూడదు మనకి. దేవుడి స్తోత్రం. ఆయన మృతుల్లో నుంచి లెగుసుట అగత్యమని లేఖనము వారికి అనుగ్రహింపబడేది. అంతటి శిష్యులు తిరిగి తమ వారి వద్దకు వెళ్ళిపోయారు. ఆ శిష్యులు ఇంకా ఉన్నారుగా, శిష్యుల దగ్గరికి వెళ్ళిపోతే స్తోత్రం హల్లెలూయా. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుండెను. సమాధి వద్ద నిలిచి బయట ఏడుస్తుందంట మరియా. వాళ్ళు వెళ్ళిపోయారు శిష్యులు. ఆయనతో తిరిగిన శిష్యులు ఆయన ఏమైతే మాకెత్తుకులే అన్నట్టుగా వెళ్ళిపోయారన్నమాట. ఈ మరియా అక్కడే ఉండి ఏడుస్తుందంట. ఆమె ఏడుస్తూ సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాలవైపున ఒకడును కూర్చుండి ఉండుట కనబడాను. తలవైపున ఒకడో కాలవైపున ఒకడో కూర్చుని ఉండుట చూసిందంట. దేవుడి స్తోత్రం హల్లెలూయా. మగవాళ్ళు వాళ్ళ శిష్యులు వచ్చారు, కానీ యేసయ్య శిష్యులు వచ్చారో చూసి వెళ్ళిపోయారు. ఈ మరియా వెళ్ళకుండా అక్కడ నుంచి నేడుతుందంట. ఏడుతుంటే అప్పుడు సమాధిలో చూస్తే తెల్ల వస్త్రాలు కట్టుకుని ఇద్దరు దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలంలో తలవైపున ఒకరు కాలవైపున ఒకరు కూర్చుని ఉండుట కనబడింది. దేవుని స్తోత్రం. వారు అమ్మా ఎందుకు ఏడుస్తున్నావని ఆమెను అడిగిరి. అమ్మా ఎందుకు ఏడుస్తున్నావని ఆమెని అడిగారు దేవదూతలు. అడగగా ఆమె నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి,
నా ప్రభుని ఎవరో ఎత్తుకుని పోయారంట అని చెబుతుంది చూడు. మరి ఎవరో ఎత్తుకుని పోయారు, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియదని చెప్పాను. ఆయన ఎక్కడ ఉంచిరో నాకు తెలియదని చెబుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆడవిడై ఉండి మరి సమాధి దగ్గరే ఉందన్నమాట. ఆ శిష్యులకు చెబితేనేమో శిష్యులు వచ్చి చూశారు కానీ వెళ్ళిపోయారు వండకుండా. ఈవిడేమో ఇక్కడేమో సమాధి దగ్గరే ఉంది మరియా. దేవుని స్తోత్రం. ఆమె ఈ మాట చెప్పి వెనక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూశాను. వెనకతో చెప్పి మాట వెనక తట్టు తిరిగేటప్పటికి యేసు నిలిచి ఉండుట చూసిందంట. యేసు నిలిచి ఉండుట చూసింది కానీ యేసుని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మా ఎందుకు వేడుస్తున్నావు, ఎవరిని వెతుకుస్తున్నావు అని ఆమెను అడగగా, ఎందుకు వేడుస్తున్నావు, ఎవరిని వెతుకుస్తున్నావు అంటున్నాడు యేసయ్య. ముందేమో ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుస్తున్నావు అంటున్నాడు మాట. అంటే అప్పుడు ఆవిడ అంటున్నాయి, ఆమె ఆయన తోటమాలనుకుని, అయ్యా నీవు ఆయనను ఎత్తుకుని పోయిన వెడల ఆయనను ఎక్కడ ఉంచుతివో నాతో చెప్పుము. ఆయన ఎక్కడ ఉంచుతివో నాతో చెప్పమంటుందన్నమాట. నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. ఆడవిడైనా ఆవిడ యేసయ్యని ఎత్తుకుంటుందా? మగాయన్ని ఎత్తుకోగలుగుతుంది ఆవిడ. అట్లాగే నేను ఆయన్ని ఎక్కడ ఉంచారో చెప్పండి, నేను తెచ్చుకుంటాను, వెళ్ళి ఎత్తుకు తెచ్చుకుంటా అంటుందన్నమాట. ఎంత ఆసక్తి ఉందో ఆడికి. దేవుని స్తోత్రం. చెప్పాను. యేసు ఆమెను చూసి మరియా అని పిలిచాను. మరియా అని పిలిచాడంటే యేసు ఆమెను చూసి మరియా అని పిలిస్తే అప్పుడు ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను ఎబ్రీ భాషలో రబ్బోని అని పిలిచాను. ఎబ్రీ భాషలో రబ్బోని అని పిలిచిందన్నమాట. ఆ మాటకు బోధకుడా అని అర్థం. అంట ఆ మాటకి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు ఆమెతో, నేను ఇంకాను తండ్రి వద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకునవద్దు. ఇంకా తండ్రి వద్దకే నేను వెళ్ళలేదు కనుక నన్ను ముట్టుకోవద్దు అంటున్నాడు అన్నమాట. ఆడవాళ్ళ ఆవిడికి ఎంత ఆసక్తి ఉందో చూడు. దేవుడు అంటే దేవుడిని ఆయన ఎక్కడ ఉంచారో చెప్పండి అని నేను ఎత్తుకు తెచ్చుకుంటా అంటుంది. ఎన్నో అట్టగా మనం దేవుడు అంటే అంత ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని ప్రేమించే బిడ్డలుగా ఉండాలి. అంతేగాని దేవుడి దగ్గరికి వెళ్తున్నాము వస్తాం అంటే కాదు. దేవుణ్ణి నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావు, దేవుణ్ణి నిన్ను ప్రేమిస్తానే ఉంటున్నాడు. నువ్వు దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నావు అది కావాలన్నమాట. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అయితే నా సహోదరుల వద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును నీ దేవుడును మీ దేవుడును వాని వద్దకు ఎక్కిపోవు సున్నానని వారితో చెప్పమనెను. ఆ శిశులతో చెప్పమంటున్నాడు అన్నమాట. మగ్దలేని మరియా వచ్చి, నేను ప్రభువును చూసి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పానని శిష్యులకు తెలియజేశాను. నేను యేసుని చూశాను, నాతో ఈ మాటలు చెప్పాడు అని తెలియజేసిందన్నమాట. అట్లాగే యేసుని చూసేదాకా అక్కడి నుంచి రాలా ఆవిడ.
ఎంత ఆసక్తి కలిగి ఉందో తెలుసా? అట్లాగే మనం కూడా అంత ఆసక్తి కలిగి ఉండాలి. దేవుడి స్తోత్రం ఈ మాటలు. ఆ దీవెన దీవించు కాక ఆమేన్.